సరే, ఇప్పుడు మొన్న ఎలక్షన్లో 2024లో మనతో పాటు పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ పార్టీ నాయకులు, జనసేన నాయకులందరూ కూడా మనతో కూటమిలో కలిశారు. వీరితో పాటు కూడా బీజేపీ గెలిచింది. వాళ్ళ నాయకులు ప్రత్యేకంగా ఆ ఇద్దరు పార్టీల నాయకులు కూడా ప్రత్యేకంగా మనం అభినందించారు. చాలా కష్టపడి జనసేన రామకృష్ణ గారు ఇలాంటివంతా రాయరు, వీళ్ళంతా కూడా చాలా మంది రావడమే కాకుండా చాలా కష్టపడి పనిచేశారు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా సహకరించారు పూర్తిగా. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మనం అందరం కూడా అభినందిస్తున్నాం. అంటే కలయిక అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో కలయిక అనేటువంటిది చాలా ముఖ్యం. అంటే దాంట్లో నేను కూడా పాత్ర పంచుకున్నాను. ఎందుచేతనే ఒక రాక్షసుడు పరిపాలిస్తూ ఉంటే ఆ రాక్షసుడు కూడా మంచి మనసు ఉన్నవాడు ఎవరో ఉండరు. రావణాసుడు పరిపాలిస్తుంటే విభూషణుడు ఉన్నాడా లేడు, బయటకు వచ్చేసాడు. ఎంచేతంటే అది డిఫెక్షన్ కాదు, ఒక సిద్ధాంతపరంగా బయటకు వచ్చాడు. అతని సిద్ధాంతం ఏంటి చెప్పాడు, సీతాదేవిని తీసుకురాకూడదు, తప్పు పంపించేయని చెప్పాడు. పంపించేయని చెప్తే నువ్వేది నాకు చెప్పడం అన్నాడు. ఆ మాట బరాయించలేక బయటకు విభూషణుడు వచ్చేసాడు రాముడితో కలిసి. అంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు అయితే రాముడు కూడా డిఫెక్షన్స్ ఎంకరేజ్ చేసేది కాదు. అంటే శ్రీరామచంద్రుడు డిఫెక్షన్ ఎంకరేజ్ చేయలేదు, ఆయన సేవ్ చేశాడు విభూషణుడు రోడ్డు మీద ఉంటే. తర్వాత అతను యుద్ధం చేశాడు, తర్వాత రాజ్యం ఇచ్చాడు. అట్లాగే మిగతా సుగ్రీవుడు కానీ వీళ్ళంతా కూడా. మరి అట్లా ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి 19 నుంచి 24 వరకు ఉండేటువంటి పరిపాలన చూసిన తర్వాత ప్రజలు విసిగిపోయారు. ప్రజలు విసిగిపోయిన దాన్ని చూసి పార్టీలు ఒక అలయన్స్గా ఏర్పడ్డారు. ఆ అలయన్స్గా ఏర్పడు పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ఆయన చెబుతున్నటువంటి సిద్ధాంతాన్ని ఆయన కట్టుబడి ఉన్నారు. దాన్ని ఆయన మెచ్చుకోవాలి, ఆయనకు అభినందనలు కూడా చెప్పాలి. ఆయన కూడా చాలా కష్టపడుతున్నాడు. నేను ఈ రోజు నా ఆరోగ్యంగా ఉన్నాను, పాపం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నీరసంగా ఉంటాడు, ఎందుకో తెలియదు నాకు. ఆయన చాలా కష్టపడ్డాడు, బ్రహ్మాండంగా పార్టీని ఆడ పార్టీని పెంచడమే కాకుండా ఆయన అనుకూలత సాధించాడు. ఎంచేతంటే అప్పటికి బీజేపీ మనకి దగ్గరలో లేదు, ఆ నేషనల్ పాలిటిక్స్ అంతా. బీజేపీ మనం జనసేన పార్టీ కలవటానికి ముఖ్యులు పవన్ కళ్యాణ్ గారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.